మీద కొట్టబడుట. యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులను చాచి మన రక్షణము కొరకు తన నిత్య పితకు తమ జీవమును బలిగా అప్పగించినారని ధ్యానించుదముగాక. ఆ కిరాతకులు ఇనుప మరల చేత వారిని శిలువ మీద అంటగొట్టి ఆ శిలువను నాటి అవమానము గల ఆ మ్రాను మీద వారిని మహావేదనతో చావు విడిచిరి. కొంత జగతి కోసమే జనుల కోసమే జగతి కోసమే జనుల కోసమే సాగింద యాత్ర కరుణామయునిద గలపాత సిరులో సాగింద యాత్ర కరుణామయునిద గలపాత అందరము కూడా ప్రతి ఒక్కరు కూడా 12వ స్థలము ధ్యానము చేయటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా సిలువ ముందు మోకరిల్లి భక్తి విశ్వాసాలతో ఆ ప్రభు యొక్క ఈ 12వ స్థలం యొక్క ఘట్టమును ధ్యానము చేస్తున్నటువంటి సమయంలో నీ హృదయమును నా హృదయమున ప్రభువునకు సమర్పిస్తూ ఈ 12వ స్థలంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి త్యాగమును మనందరము కూడా చవిచూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని యొక్క సహోదరి సహోదరులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి ప్రసాదించారు. ఆ కుమారుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భగవానుడు. ఆయన ప్రేమ ఆ శిలువలో 2 చేతులను చాచి ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ ఆకాశమునకు భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో అంతకంటే మిక్కుమైనటువంటి ప్రేమను ఈ రోజున నీకు నాకు ఆ ప్రేమను చూపిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ అనేటువంటిది త్యాగానికి సూచనగా కనబడుతుంది. ప్రేమ అనేటువంటిది ప్రతి సర్వ మానవ జాతిని రక్షించడానికి ఆ ప్రేమే మనందరి కోసము త్యాగముగా చేయబడిందని ఈ రోజున మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఆ శిలువలో 3 మేకుల మధ్య వేలాడుతున్నటువంటి ఆ క్రీస్తు భగవానుడు ఇదిగో నీ కోసం నా కోసం ఆయన నీ పాప భారాన్ని నా పాప భారాన్ని శిలువలో మోసి నా ప్రియమైనటువంటి కుమారుడా కుమార్తె నీ కోసం నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను, మరలా ఇదిగో నా కొరకు నువ్వు జీవించడానికి సిద్ధంగా ఉన్నావా, దైవ రాజ్యమునకు ఇదిగో నువ్వు రావటానికి సిద్ధంగా ఉన్నావని ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రభు నీకు రావాల్సినటువంటి నాకు రావాల్సినటువంటి మరణము ఆయనే తన మరణమునగా ఇదిగో నీ కోసం ప్రేమ త్యాగాన్ని చేశాడు. ఆ ప్రేమ త్యాగాన్ని లోకమున నువ్వు వెలకట్టగలిగినటువంటి ఆ ప్రేమ త్యాగాన్ని గుర్తించగలిగితే ప్రతి ఒక్కరము కూడా ప్రేమలో జీవించగలుగుతాం. తోటి సహోదరుని ప్రేమించగలుగుతాం. తోటి సహోదరునిపై ఎడల మనము ఆ ప్రేమనురాగాలు కలిగి జీవించగలుగుతాం. ప్రభు చెప్పినటువంటి మాట నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పినటువంటి దైవ ఆజ్ఞ మనందరము కూడా పాటించాలి. ఒకరికొకరు సహోదరు యొక్క ప్రేమ కలిగి జీవించమని ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ మనందరూ కూడా తెలియజేస్తా ఉంది. అలాంటి ప్రేమలో జీవించుటకు ఆ ప్రేమను పొందుకోటకు కావలసినటువంటి ఆ దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి దీవెనలు మన మీద కుమ్మరించమని ఈ
12వ స్థలములో ఆయన యొక్క మరణం యొక్క ఘట్టాన్ని ధ్యానం చేయుచుండగా ఈ లోకములో మనము కూడా ప్రేమ త్యాగాన్ని చేయగలిగితే మనము కూడా ఆ సిలువను అంటగొట్టబడి మరల తిరిగి లేచి దేవునికి రాజ్యమునకు చేరగలిగే అర్హతను యోగ్యతను దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అలాంటి యోగ్యత ధన్యత నీకు నాకు ఈ లోక సర్వ మానవాళందరికీ కూడా రావాలని ఆ ప్రభు సిలువ వైపు చూస్తూ ఆ ప్రేమను అందరం కూడా ధ్యానం చేద్దాం. 12వ స్థలము యేసు ప్రభు సిలువ మీద మృతి పొందుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి నీకు స్తోత్రము చేయుచున్నాను. యేసు ప్రభు 3 గంటల సేపు సిలువ మీద మహావేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారమున కృంగి తలవంచి మరణించుటను ధ్యానించడముగాక. కొంతసేపు ధ్యానము. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత దేవుని వారి మృతి పొందిన సహమానును భక్తితో ముద్దు పెట్టుచున్నాను. నా మరణము చేత నన్ను రక్షించుతిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధను పొందినందు చేత నాకు మోక్ష భాగ్యము ఇచ్చుదరని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకుని మృతి పొందుటకు అనుగ్రహములు నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులలో అప్పగించుచున్నాను స్వామి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన ఆయనము మాకు ఇవ్వండి. మా యథార్థుడి వారిని విమర్శించినట్లు మా అపరాధములను మన్నించండి. మా మోసమునందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఎవరి వరకు సాధం చేతులను మరియ తల్లి వందనమ్మ. ఏలిన వారు మీతో ఉన్నారు, సేలలో ఆశ్రయించు వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశ్రయింపవరగునే. పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. విశ్వాసులకు ఆత్మ సర్వేశ్వర కృప చేత జీవమును విడిచిన వెనుక వారి శిష్యులకు యోసేపు, నికోదేమును వారిద్దరూ వారిని స్లేవ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతిలో నిలిచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగిలించుకొనుటను ధ్యానించుదుము గాక. కొంతసేపు ధ్యానం. ఈ జగతి కోసమే, ఈ జన్మ కోసమే రాజు దాసులైనా పాప జాతి కోసమై మరణించెను. స్థలము యేసు ప్రభుని శరీరము సమాధిలో ఉంచుట. ఓ యేసుక్రీస్తువా, మిమ్మల్ని నుంచి మీ స్తోత్రం చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసుల చేత లోకం రక్షించుటరే. యేసు ప్రభుని శరీరము మోసుకుని పోవుచున్న శిష్యులు వారి పరిశుద్ధ తల్లి వెంబడించి ఆ తిరి శరీరమును తానే సమాధిలో క్రమపరిచెను. అటు వెనుక వారు సమాధిని మూసి వెడలిపోవునని యోచించదముగాక. కొంతసేపు ధ్యానము. ఓ నా రక్షకుడైన జపము. నా తర్వాత చెప్పండి. ఆ రక్షకుడా, లోకరక్షణ కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడిను. ద్రోహియగు యూదా ముద్దు వలన శత్రువులకు చూపింపబడిను.
చూపింపబడెను. అనాసు అనాసు, కైఫాసు కైఫాసు, పిలాతు పిలాతు హేరోదు వారుల ముందర హేరోదు వారుల ముందర అవమానముగా అప్పగింపబడును. ఒప్పగింపబడెను. అబద్ధ సాక్షుల వల్ల అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడును. నేరము మోపబడెను. కొరడాలతో కొట్టబడును. కొరడాలతో కొట్టబడెను. ఉమ్మియబడును. ఉమ్మియబడెను. మీ తలపై నీ తలపై గుండ్ల కిరీటము పెట్టి గుండ్ల కిరీటం పెట్టి మీ వస్త్రములు తీసి నీ వస్త్రములు తీసి నిన్ను సిలువ మీద కొట్టి నిన్ను స్లేవ్ మీద కొట్టి నీటి చేత పొడిచి నీటి చేత పొడిచి తెరవబడును. తెరవబడును. చిత్తగించితిరి. చిత్తగించితిరి. నేను మహాపాపిగా ఉండినను నేను మహాపాపిగా నుండినను. నేను ఇప్పుడు నేను ఇప్పుడు స్మరణ చేసిన స్మరణ చేసిన నీ తిరుమరణమును నీ తిరుమరణమును దేవుడు వారు చూచి దేవరవారు చూచి నరక బాధలలో నుండి నరక బాధలలో నన్ను నుండి కాపాడండి. నన్ను కాపాడండి. మరియు మరియు మీ ప్రక్క మీ పక్క స్లీవ్ మీద స్లేవ్ మీద కొట్టబడి కొట్టబడి మనస్తాపబడిన మనస్తాపపడిన దొంగవాణిని దొంగవాణిని తీసుకుపోయిన తీసుకుపోయిన స్థలమునకును స్థలమునకును నన్నును తీసుకుపోండి. నన్నును తీసుకొని పోండి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ
మూడవ రోజు నీ ఆరాధనలో పాల్పంచుకునే అవకాశం మాకు ఇచ్చావు ప్రభా. వేలాది స్తోత్రం. ఈ గ్రామ ప్రజలకు ఇచ్చిన మంచి మనస్సుకు వందనాలు. వీరి త్యాగానికి స్తోత్రాలు. ఎంతో కష్టపడినటువంటి ఆ యొక్క ధనమును నీ కోసం, నీ ఆరాధనలు జరపడానికి కోసం అనేక బిడ్డలు ఆరాధనలో పాల్పంచుకొని ఆత్మీయ వరాలను పొందడానికి కోసం ప్రేరేపించిన దేవా ఉందన్న స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు ఇక్కడికి నడిపించిన దేవా ఉందన్నారు. ఆ బిడ్డలందరూ కూడా శ్రమపడి ఈ ఆరాధన కూడికలకు వచ్చినందుకు వందనాలు. ఈ బిడ్డల జీవితంలో ఎన్నో మేలు చేసిన ప్రభా స్తోత్రాలు. వారికి ఉన్నటువంటి భారమును తొలగించావు ప్రభా. నీవు పలుకుతూ నా భారం అలసివలసిన సంవత్సరం కదా, నా యుద్ధకు రండు, మీకు శాంతిని ఇస్తాను. నా కాడిని మీరు ఎత్తుకున్నాడు, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనదని గొప్ప సందేశం ఇచ్చావు ప్రభా. వారందరినీ కూడా పిలిచావు. మీ భారాలు తీసివేస్తా, మీరు నాతో ఉండండి, నా సన్నిధిలో ఉండండి, నాకు మొరపెట్టండి. మీ యొక్క భారమును, హృదయ భారమును తీసివేసి నెమ్మదినిస్తాను, ప్రశాంతతనిస్తాను, మంచి జీవితాన్ని మీకు ఇస్తాను. మీ బరువును నేను తేలిక చేస్తాను. ప్రభు ఎంతో ప్రేమతో పలికిన మాటలు మనందరం కూడా అట్లా ఉన్నాం. ఆ మాటలు నమ్మాలి. నీ యొక్క హృదయం బరువుతో ఉంది. పాపపు బరువు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, అనేక సమస్యలని బరువుతో ఉన్న హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ బరువును తీసివేస్తాడు. నీవు ఆ బరువు మోయకోకుండా ఈ సమయంలో నీకు ఉపశమనను, ప్రశాంతిని ఇస్తున్నాడు. నెమ్మదిని, ప్రశాంత జీవితాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో ఏ విధముగా ఈ యొక్క ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉన్నదో అంతకంటే ప్రశాంతంగా నీ హృదయాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు ఉందని చెప్పండి. దేవుని యొక్క వాక్యాలను ఆలకించి దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నించేద్దాం. దేవుడు గొప్ప వరాన్ని, తపస్సు కాలాన్ని ఇచ్చాడు. ప్రతి ఒక్క బిడ్డను దర్శిస్తున్నాడు. ప్రతి ఒక్క బిడ్డకు పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ద్వారా నిన్ను తన యొక్క బిడ్డగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పిలుపు అందరికీ దేవుడు ఇచ్చాడు, కానీ పిలుపుని విని రావాల్సిన వాళ్ళు మనం. దేవుడు పిలుపునిచ్చి రండి నా చెంతకు, తరలి రండి, నా వద్దకు మరలి రండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి రండి అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పిలుపును వింటూ ఉన్నావు, కానీ పిలుపుకు జవాబిస్తూ ఉన్నామా? గొలైపోతున్నా ఈ లోక మల్యం మాకు అంటే పెట్టుకుని ప్రభువా. ఈ లోకంలో ఉన్న లోక మలినములకు మీరు దూరంగా ఉండాలని పలికినా మేము లోకంతోనే ఏకమైపోయి చేస్తున్నాం ప్రభువా. ఆ మల్యంలో కొట్టి మిట్టాడుతున్నా, శుద్ధి చేయండి, ఆ మల్యంను తొలగించండి. ఇక లోకపు మలినపు దగ్గరకు వెళ్ళకోకుండా కాపాడండి ప్రభువా. ఈ సమయంలో ఇక్కడ ఉన్న బిడ్డలను చూడండి. ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో, విశ్వాసంగా మీ బిడ్డలను చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. జీవిత అంతరంగంలోనికి వెళ్ళి ఏమిటి నా జీవితం, ఏమిటి నా హృదయం, నేను ఎలా ఉన్నా, నా ఆత్మ ఎలా ఉంది అని ఈ రోజున పరిశీలన చేసుకుంటున్నారు ప్రభా. ఆత్మాభిషేకం వారికి అనుగ్రహించండి, వారి యొక్క బాధను కలిగించండి ప్రభా. నెమ్మదిని దయచేయండి. నీ బిడ్డలు ప్రభా, ఎవరో కాదు ప్రభా, నీ బిడ్డలు, నీవు ఎన్నుకున్న బిడ్డలు, నీవు పిలుచున్న బిడ్డలు, అభిషేకించిన బిడ్డలు ప్రభా. జ్ఞానస్సం ద్వారా వారిని శుద్ధి చేస్తున్న ప్రభా. ఇది వారి సన్నిధిలో వారిని చూడండి, వారి వేదము తొలగించండి, కన్నీటిని తీసివేయండి, సమస్యలను దూరం చేయండి ప్రభా. ఇంట్లో ఎన్నో సమస్యలు, ఎన్నో వేదన ప్రభు. ఆయన నీవు గొప్ప దేవుడు, వాటికి అన్నిటి కూడా అతీతుడు, నీవు తొలగించగలిగిన దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు ప్రభా.
ఈ రోజున ఈ బిడ్డలకు నీ కృపను దయచేసి నువ్వు చేసిన అనేక మేలులకు వందన స్తోత్రాలు తెలియచేసుకుంటూ ప్రభా మా యొక్క జీవితాలను మీకు సమర్పిస్తూ ఉన్నా. తోడుగా ఉండి మమ్మలను నీ కృపలో మమ్మల్ని నడిపించండి. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది నదుల విస్తారమైన నీకిచ్చిన చాలునా. ఏడాది నదుల విస్తారమైన నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా దేశభూమిని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా దేశభూమిని నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నా దేవుడు కనిపించే ప్రభు యేసుని వదనములో. నా దేవుడు కనిపించే పాపముల దోచుటకై కృపలొలిగిన కలువరిలో. పాపముల దోచుటకై కృపలొలిగిన కలువరిలో. పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ఆశించెను
సిలువచ్చ చెలినాడు కలుషములను కడిగివేయు చెముతా నాడు కలుషములను కడిగివేయు వందలాంటి వండి హృదయం వందెనుకోను అలాంటి వడాలాంటి మొండి హృదయం పండించును పండే బాబులనైనా పడియున్న పాపులనైనా చూచులే పరమోదేరా పిలచుచులే పరమోదేరా సిలువ చెంత చెలినాడు కలుషములను కడిగివేయు తప్పిపోయిన కదలిపోయే మా పితానికి స్తుతి ఆరాధన జీవమునిచ్చిన పరమపితా నీకే స్తుతి ఆరాధన రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన ఆరాధన జీవమునిచ్చిన పరమపితా నీకే స్తుతి ఆరాధన రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము నాలో ఉన్నావు నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము మరువను నీదు త్యాగము జీవించిన మరణించిన ఇకని కోసమే సయ్యా జీవించిన మరణించిన ఇకని కోసమే సయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా
ఏడవకు నా కంటి పాప నీతో ఉన్నాముగా భయపడకు బంగారు బిడ్డ నేను నీ దేవుడిగా ఏడవకు నా కంటి పాప నేనే నిన్ను ప్రేమించే దైవం నేనే నిన్ను పాలించే దైవం నేనే నిన్ను ప్రేమించే దైవం నేనే నిన్ను పాలించే దైవం నేనే నీ గాయాలు స్వస్థపరచు జీవదాయక దైవం నిన్నే చూడాలి యేసయ్యా నిన్నే చూడాలి పాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా నిన్నే చూడాలి మాయైన ఈ
అనులోకమన్న మీ పిల్లలకి ఆహారం ఇచ్చితే ఇందులో మాధుర్యం నిండి ఉన్నది. సాధించుదము ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవత మానవు ద్వారా మీ పాట జ్ఞాపక జీవనం మాకు సంగా చిత్తగించి తీరే. మీ దీవ శరీర కల్పనస్యములను మీ భక్తి శ్రద్ధలతో పూజింపను, మీ రక్షార్థము నిరంతరము చవిచూడను. ఇకైకములు జీవించు పాలు చేయని వారా మాకు అనుగ్రహించండి. కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. మాయైన ఈ లోకములో పడిపోకుండా అల్లకాయమయా. మాయైన ఈ లోకములో పడిపోకుండా అల్లకాయమయా. నీలో వెలుగును ప్రసాదించు. నన్ను అభిషేకించు. శరణం శరణం క్రీస్తు శరణం, 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 శరణం క్రీస్తు శరణం. అది పూజుడవు దేవుడే పొడు స్తుతి మాధుర్యం గలవారి నామము స్తుతింపబడునుగాక. దేవ మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. భవనామే పరిణామము స్తుతింపబడునుగాక. స్తుతింపబడునుగాక. దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్రానందం స్తుతింపబడునుగాక. నిత్యమోయంగా పరిశుద్ధ దేవతయను మనములను వెంకటేశ్వరుడు యేసునాథుడు. స్తుతింపబడునుగాక. అదేవిధంగా కోడలు నాగలక్ష్మి, వారి పిల్లలు ఇషిత, రిషిత, బాబు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని 17 దేవుడు మంచి ఆరోగ్యమును దయచేయాలని, ఇందు, విక్కీ, లక్కీ, దినేష్ వీరికి దేవుడు మంచి జ్ఞానమును దయచేయాలని, దేవుడు దినేష్ కు మంచి ఆరోగ్యమును దయచేయాలని ఈనాడు దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. మల్లేశ్వరి, శ్రీను, అదే విధముగా యేసు తాతయ్య వాళ్ళ నామమున యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉన్నదుగాక. పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము
10వ నుంచి 14వ వరకు మరియు 8వ అధ్యాయము 10వ. మొదటి పట్టణము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10వ నుంచి 14వ వరకు మరియు 8వ అధ్యాయము 10వ. ప్రభువు మరలా ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింద నుండి అయినను లేక ఆకాశము పైన నుండి అయినను చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు, నేను ఏ గుర్తును అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. మీరెట్టి ఆలోచనలు చేసినను అవి వ్యర్థమగు, మీరెంత మాట్లాడినను ప్రయోజనం ఉండదు. ప్రభువు మాకు బాసటగానున్నాడు. ఇది ప్రభువాకు. పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనము నుంచి 10వ వచనము వరకు. పునీత పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనము నుంచి 10వ వచనము వరకు. ఏలయన ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములు తొలగింపలేదు. ఈ కారణముల చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులుగాను పాప పరిహార్థమైన అర్పణలుగాను నీవు ఇష్టపడలేదు. అప్పుడు నీవిట్లన్నిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇటు వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలులు సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగిన ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనెటు వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నిటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవదిగా క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీరము బలి అర్పణము చేత మనమందరము పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువుకు. మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 26 నుండి. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ,
భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వీంచెయ్యును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తమ్మను చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా, గొడ్రాలై ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఎలయనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెడలిపోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. సోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజల ప్రత్యేక విధముగా మట్ట శ్రీలక్ష్మి గారికి సుఖప్రసవం జరగాలని ఈ అపద్రాక్షరసముల సమర్పణ జరిగింది. కాబట్టి ప్రత్యేక విధముగా శ్రీలక్ష్మి గారి కోసము ఈ దివ్య బలి పూజల ప్రార్థన చేద్దాం. ఇది విశ్వాస శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాంచైజ్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యొక్క మరియ మాతతోను, ఆమె నిగ్రహ బరుడైన పునీత జోసెఫ్ గారితోను, ధన్యులైన నీ అపోస్తులతోను పునీతులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మహిమలు కలుగును గాక. మా పాపపడే వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపడేయక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపు. మా ఈరోజు మా సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను భరించడు వారు సర్వేశ్వరుని గొర్రె పిల్లలకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను ప్రాప్తురాలను కాను. మీరు మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెదను. రండి ప్రజల
సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉన్నదుగాక. ప్రియా సహోదరి సహోదరుల తల్లి అయిన శ్రీసభ ప్రభు మంగళవార్త మహోత్సవమును ఘనముగా కొనియాడుతూ ఉన్నది. ఈ రోజున గాబ్రియల్ సన్యాసుడు మరియతో మంగళవార్త చెప్పినటువంటి శుభ సంగతులను స్మరించుకొని దేవునికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉంటున్నా. ఈ సమయంలో దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ప్రారంభం గురించి దేవుని స్తోత్రాలు తెలియజేసుకుంటూ, ఆ తల్లి మన పట్ల చూపించిన ప్రేమకు, ఆమె ఈ యొక్క రక్షణ ప్రణాళికలో ఆమె పాత్రను నిర్వర్తించిన బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఇది పూజ నెరవేర్చుకున్నట్టుకు మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఈ పూజలో పాల్పొందించిన సమయంలో మనకు పాపం ఒప్పుకొని దేవుని మన్నింపు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ మహోత్సవం సమయం ఇది అయినా రేపు ఫ్రీ. రేపు మీకు విశ్రాంతి, ఏమేమి బాధపడుతూ రేపు ఉదయాన్నే 10కి లేకండి, ఏమవదు. ఇప్పుడు కొంచెం సమయం అయింది. సమయం ఉన్న దేవునికి, దేవుని సమయం దేవునికి ఇస్తుంది కాబట్టి ఏమైనా బాధ బాగుంది కాబట్టి కొంచెం ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత దేవునికి వందనాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ 3 రోజులు మన మధ్యలో ఉండి మన విచారణ గురువులు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని నడిపించి వేరు వేరు గురువులు తీసుకొచ్చి మనకు సువార్తను ప్రకటించి పరిపూర్ణమైనటువంటి దీవెనలు మనకు కుమ్మరించినటువంటి మన విచారణ గురువులకు చిరు సన్మానం చేస్తూ ఉన్నాం. అందుకు ముందు మనం అందరూ కూడా గట్టిగా చెప్పలు కొడదాం. ఈ సమయంలో మన మరిదల సభ్యులు వచ్చి మన ఫాదర్ గారిని సత్కరిస్తారు, శాల్వతో సత్కరిస్తారు. చప్పట్లు కొట్టి అభినందిస్తూ ఇంత ప్రోత్సాహకరమైనటువంటి ఈ 3 రోజుల సదస్సును ఇంత ఘనముగా జరుపుకోవడానికి విచారణ గురువులుగా మనందరినీ ఎంతో ప్రోత్సహించి ఒక ఆధ్యాత్మికమైనటువంటి విందును మనందరికీ ఏర్పాటు చేసినందుకు గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా ఒకసారి భాస్కర మాస్టర్ గారికి, గీత గారికి కూడా చప్పట్లు కొట్టండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పాపం పురిటి నొప్పులు పడిన స్త్రీ కూడా ఎంత కష్టపడదు. భాస్కరరావు మాస్టర్ గారు ఈ 3 రోజులు ప్రోగ్రాం చేయడానికి ఒక పురిటి నొప్పులు పడిన స్త్రీ లాగానే బాధపడ్డాడు. పాపం బాగా జరిగింది. కాబట్టి మరొకసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరు లేచి నిలబడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదుగాక. సమాప్తమైంది. సమాధానంతో క్రీస్తు ప్రేమలో జీవించండి. అందరికీ అదేవిధంగా ఈరోజు మన యొక్క చెప్తా ఈ యొక్క సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మన యొక్క పెద్దమ్మ గారు మన మధ్యలోకి వచ్చారు. చాలా సంతోషం. ఈ 3 రోజులు కూడా మన ఈ గ్రామాన్ని దర్శించి మనతో కలిసి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకొని మనతో కలిసి ప్రార్థన చేసి మనల్ని దీవించినటువంటి
మన నిర్మలా కాన్వెంట్ సిస్టర్ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ శిరీష గారిని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఘనముగా సన్మానించడానికి సంఘస్థులు ఊవిళ్ళూరుతున్నారు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి సంఘస్థులు ఈ అభినందిస్తూ అదే విధముగా శారీరకమైనటువంటి శక్తిని బలం దయచేయండి. ఈ ఆహారంలో ఎలాంటి మధువు లేకుండా 5 నుండి 2 చెప్పులు 5,000 మంది తారీఖున మందపాడు గ్రామంలో